హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో బోల్డ్ అని హెల్త్ టిప్స్ ఉన్నాయండి. అండ్ ఇంకా మంచి వెరైటీస్ వంటకాలు కూడా ఉన్నాయి. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. అది అంతేకాదండి, ఇలా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ బీరకాయ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. పచ్చిమిర్చి, బీరకాయ, పచ్చి కొబ్బరి కొంచెం, 2 చిన్న చిన్న టొమాటోస్, అండ్ కొత్తిమీర, చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవండి దీనికి కావాల్సినవి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బీరకాయనండి అలా పూర్తిగా చెక్కు తీయక్కర్లేదు, అట్లా పైపైన గీరితే సరిపోతుంది. ఎందుకంటే బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేస్తాం కదా, సో మనం ఇంకా పూర్తిగా తీయకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలామంది బీరకాయని పూర్తిగా పీల్ ఆఫ్ చేసి పచ్చడి చేసి ఆ మిగతాదేమో కర్రీ వండుకుంటారనమాట. సో ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా పచ్చడికి మనం ఉపయోగించేసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి అందులో వేసుకోవాలండి. ఇవి కొంచెం తడారేదాకా తిప్పుదాము. ఇలా కట్ చేసి వేసామనుకోండి పేలకుండా ఉంటాయన్నమాట, లేకపోతే పేలు మన మొహం మీద పడతాయి. కాబట్టి మనం ఈ పని చేస్తే సేఫ్గా ఉంటాం అన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి బీరకాయ పచ్చడి. బీరకాయ కట్ చేసుకొని ఇందులో వేద్దాం. బీరకాయ కంపల్సరీగా చేదు చూసుకోండి. చేదు చూసుకోకపోతే ఒక్కోసారి చాలా చేదు ఉంటుంది బీరకాయ. పచ్చడంతా వేస్ట్ అయిపోతుంది, మన శ్రమంతా వేస్ట్ అయిపోతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి చేదు చూసుకొని వేసుకోండి. మన ఆంటీ చెప్పారు ఏమనంటే, మనకి ఇప్పుడు సీజన్ బాగా కోల్డ్ అది వచ్చే సీజన్ కదా, ఏం చెప్పారంటే కోల్డ్ అనిపించినప్పుడు అంటే స్టార్ట్ అయ్యే ముందే కొంచెం గొంతులో మనకు కోల్డ్గా అనిపిస్తే వేడివేడి అన్నం కొంచెం పెట్టుకొని దానిలో మామిడికాయ పచ్చడి ఆయిల్ ఉంటుంది కదా పైన, కొంచెం కారము ఆ మామిడికాయ ఆయిల్ వేసుకొని కొంచెం తినేస్తే అట్లా కొంచెం కంట్రోల్ అయిపోతుందంటండి కోల్డ్. అది నేను మొన్న చేశాను, నాకు ఇప్పుడు అలాగే ఉందన్నమాట. కొంచెం కంట్రోల్ అయ్యి అలా వద్దామా అన్నట్లుంది. చూద్దాం అది ఏమాత్రం మనకి వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. కానీ బట్ చాలా రిలీఫ్ ఇచ్చిందండి. మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంది. మీకు అది పడిందా లేదా, తగ్గిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేద్దాము. కొన్ని అంటే బాగా పనిచేస్తాయి. వంటింటి చిట్కాలు ఉంటారు కదా, ఇవన్నీ కూడా కొన్ని బాగా పనిచేస్తాయి. వాటి మనం ఒకసారి ట్రై చేసి చూస్తే నష్టం లేదు కదా అని చెప్పేసి చేశాను అనమాట. నెక్స్ట్ టొమాటోస్ కూడా వేద్దాము. ఇది చాలా ఈజీ అండి. కొత్తగా వంట చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి వీడియో తీసాను అనమాట. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి, వంటింటి చిట్కా. చాలామందికి ఉండే ప్రాబ్లం అండి, అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అప్పర్ లిప్ మీద కావచ్చు, చిన్ మీద కావచ్చు. మనకి లేడీస్కి మెనోపాజ్ టైంలో చిన్ మీద వస్తూ ఉంటుంది హెయిర్. సో ఈ ప్రాబ్లం పోవడానికి పెప్పింటాకు తెలుసు కదా, పెప్పింటాకులో కొంచెం పసుపు వేసి నూరేసి దాన్ని కనుక ఒక 10 days అప్లై చేశారనుకోండి డెఫినెట్గా పోతుందట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చట్నీలో పసుపును కాస్త ఉప్పు వేద్దాం. కళ్ళుప్పే వేయండి, కళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది, మనకి రోటి పచ్చడి స్టైల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాలు కూడా వేద్దాము. చింతపండు, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కడిగి పెట్టేసి మూత పెట్టేస్తే నీట్గా మగ్గుతాయి. దించే ముందు కొత్తిమీర వేద్దాము, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడే వేసామనుకోండి మరి కొత్తిమీర పూర్తిగా పేస్ట్ అయిపోతుంది. సో దించే ముందు మనం దీనిలో అది వేద్దాం, కొత్తిమీర. ఇంకా టిఫిన్లోకి పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. మీరు ఎలా చేస్తారు పల్లీ చట్నీ? నేనైతే పల్లీలు వేస్తాను, ఇలాగా వేసేసి పచ్చిమిర్చి వేసి ఇంకా కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా వేస్తానండి. పచ్చి కొబ్బరి ఉంటే అదే ప్రిఫర్ చేస్తాను, లేకపోతే ఎండు కొబ్బరి.
ఇప్పుడు దీనిలో ఒక చుక్క ఆయిల్ వేద్దాము. నిదానంగా వేయించి పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయండి. హడావుడిగా కాకుండా ఈ పల్లీల చట్నీకి పల్లీలు నిదానంగా మంచి అంటే లోపల దాకా వేగాలన్నమాట. అప్పుడే చట్నీ టేస్టీగా ఉంటుంది. సో అలా నిదానంగా వేయించాలి వీటిని. ఇప్పుడు ఈ చట్నీ ఎలా ఉందో చూద్దాం. మగ్గుతున్నాయండి టమాటాలు కూడా. ఇంకొంచెం పీల్ ఆఫ్ అయ్యేటట్టు మగ్గేటట్లు ఉంచితే ఇంకొంచెం మగ్గిద్దాం. అంటే కొత్తిమీరను కూడా వేద్దామండి. మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని వేసేద్దాం. ఆల్రెడీ మగ్గిపోయాయండి. ఇంకొక నిమిషం ఉంచి తీసేద్దాము. తీసి మిక్సీ ఆరిన తర్వాత మిక్సీ వేస్తే సరిపోతుంది. వెల్లుల్లిపాయ వేసి మిక్సీ వేద్దాం. ఈ పిండి చూస్తున్నారా, ఇడ్లీ పిండి అండి. నేను ఒకప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్లో వెరీ బిగినింగ్ ఏమో పొట్టుపప్పు వాడేదాన్ని. పొట్టుపప్పు అంతా నీట్గా, అప్పుడేంటి ఇడ్లీ కంటే ఇంకా కొంచెం కూడా తొలకు నల్లగా ఉండకూడదు అని చెప్పేసి మొత్తం తీసేసేదాకా చాలా టైం పట్టేది. ఆ తర్వాత కాలేజీకి వెళ్తున్నా కదా, ఇంకా కష్టం అవుతుంది ఇదంతా ఏరడం అని చెప్పేసి మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ మినపగుళ్ళు వాడాను. మళ్ళీ ఇప్పుడేంటి పొట్టు కూడా వాడితే మంచిది కదా అని చెప్పి అంటున్నారని పొట్టు తీసే పని లేదు కదా. ఇప్పుడు మన ప్రాబ్లం అదే కదా, పొట్టు తీయడమే కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా కడిగినప్పుడు వచ్చినంత పొట్టు పోతుంది, మిగతాది అలా ఉంచేసి పిండేస్తున్నాను అనమాట. సో ఇప్పుడంతా కూడా మినపప్పే వాడుతున్నాను, పొట్టుపప్పు వాడుతున్నాను. సో బాగుంటుందండి. పిండి కూడా చక్కగా ఇలా పొంగుతుంది, బాగుంది. ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంటున్నాయి. సగం పొట్టుతో వేసిన పిండి కదా, అందుకని చెప్పేసి కొంచెం కలర్ అంత వైట్గా ఉండవు, కానీ టేస్టీగా ఉంటాయి అన్నమాట. మరి కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటే మంచిది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా గుళ్ళు కన్నా కూడా ఇది బెస్ట్. మనకి పొట్టుతో పాటు వేసేసుకుంటే ఇది బెస్ట్. దోశకైతేనండి ఈ మాత్రం కూడా తీయట్లేదు, ఒక 1/4 పోతుంది అంతే. దీనికైతే ఒక 1/2 పోతుంది. దోశకైతే ఒక 1/4 తీస్తున్నాను. ఇంకా అలా వేసేస్తున్నాను అనమాట. మన ఆరోగ్యం మన వంటింట్లో. ఇడ్లీ వేసేసాను, అవుతున్నాయి. అయిన తర్వాత తీసి తిందాం. ఇవండి ఇప్పుడే ఇంకా వంట చేసేటప్పుడే ఇవి కూడా నానబెట్టేసుకుందాం. నానబెట్టేసుకుంటే మనకి సాయంత్రం స్నాక్స్కి పనికొస్తాయన్నమాట. ఇవి పల్లీలు, 2 రకాల రాజ్మా అండి. ఇవి రాజ్మా అండ్ శనగలు అనమాట. ఇవి నానబెట్టేసుకుంటే సాయంత్రం కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా సరిపోతాయి అన్నమాట, బాగుంటాయి. మనం ఇప్పుడు పల్లీ చట్నీ మిక్సీ వేద్దామండి. ముందు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అవి వేద్దాము. వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం కొబ్బరి, ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి, వాటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ వేద్దాం. ఇంకా టిఫిన్ చట్నీ అని బీరకాయ చట్నీ 2 రెడీ అయిపోయాయండి. ఇంకా వాటిని తాలింపు వేసుకుందాం. కొంతమంది తాలింపు వేసుకోరు, ఇంకా మన ఇష్టం. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఇంగువ కూడా వేద్దాము, కరివేపాకు, అండి. ఫైనల్గా ఈరోజుకి మా బ్రేక్ఫాస్ట్ ఇది. ఇడ్లీ ఎలా ఉన్నాయి? ఇడ్లీ కొంచెం డార్క్గానే ఉంటాయండి, కానీ మనకి బోన్స్కి మంచిది కదా. నేనైతే ఫుల్ నెయ్యి వేసుకొని తింటానండి ఇడ్లీలు. ఆవిరి కుడుములో ఉన్నాయి కదా. ఇడ్లీ విత్ కారపొడి అండ్ చట్నీ. మార్నింగ్ ఇవన్నీ నానబెట్టాను కదండి. రెడ్ రాజ్మా, ఇంకోటేమో ఇంకో రాజ్మా అనమాట, శనగలు, పల్లీలు, ఇవి నానబెట్టాను కదా. వీటిని ఇప్పుడు ఆ వాటర్ తొలిపేసి కొంచెం ఉప్పు వేసుకొని
కళ్ళుప్పే వేద్దాము. కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం దీనిలో వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేస్తే తినేయచ్చు. ఎలాగైనా తినచ్చు, మన తాలింపైన వేసుకోవచ్చు మన ఇష్టం. ఇంకా ఈ గుగ్గిళ్ళ తాలింపుకి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ముందు. ఇవి ఉడికిపోయాయి. ఇంకా వీటిని ఇలా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ మనం తాలింపు వేసుకుందాం. వీటిని ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకుందాం. వేగిపోయాయండి. కొంచెం కరివేపాకు కూడా వేద్దాము. మిర్చి ఇవి కూడా వేసాము. ఇవి ఆనియన్స్ ఎక్కువ వేగద్దు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. చేసినవి ఉన్నాయి కదా, ఇవి ఇందులో కలిపేసుకుందాం. ఎన్ని పోషకాలు ఉంటాయోనండి. అందుకే మనకి ప్రసాదాల్లో ఈ శనగలు అవి వాడుతూ ఉంటారు. ఈ శనగలు కానీ ఎర్ర శనగలు, నల్ల శనగలు వాడుతూ ఉంటారు. చాలా మంచిది. ఇప్పుడు కావాలంటే కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దింపేయడం. ఇంకా ఈ వీడియోలో మనం చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా బోల్డ్ విశేషాలతో మేము ముందుంటాను. టిల్ దెన్ బాయ్.